బాపట్ల జిల్లా చీరాలలో మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయని తీర్పిచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ మందుబాబులను 3 రోజుల పాటు సమయపాలన పాటిస్తూ కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ నెల 30న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 10 మంది మందుబాబులు పట్టుబడ్డట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకే కమ్యూనిటీ సేవను విధించే దిశగా కాత్యాయని ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సమయపాలన పాటించిన వారికి జరిమానాతో పాటు 15 రోజుల జైలు శిక్ష, మళ్లీ ఇలాంటి చర్యకు పాల్పడితే 3 నెలల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అనగా 30/7/2025న 1వ పట్టణ సిఐ గారు డ్రంక్ అండ్ డ్రైవ్లో 10 మందిని కోర్టులో హాజరుపరచగా చీరాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి జే కాత్యాయని గారు 3 రోజులు ఈ కోర్టు శుభ్రతను చేయవలసిందిగా ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 10,000 రూపాయలు కట్టలేనందున వాళ్ళు ప్రాధేయపడినందువలన వాళ్ళలో పరివర్తన కోసం అని చెప్పేసి ఈ శిక్షని అమలు చేసిన విధానానికి మేమందరం కూడా మేడం గారిని అభినందిస్తున్నాము. అట్లాగే ప్రజలందరూ కూడా గమనించి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ మద్యానికి బానిసలు కాకుండా మద్యం తాగి వెహికల్స్ నడపకుండా చట్టానికి అనుగుణంగా అందరూ ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా న్యాయమూర్తి అయినటువంటి జే కాత్యాయని మేడం గారికి మరొకసారి బార్ అసోసియేషన్ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బాపట్ల జిల్లా చీరాలలోని మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చారు అదనపు జ్యుడిషియల్ సివిల్ జడ్జి కాత్యాయని. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ మందుబాబులను 3 రోజుల పాటు సమయపాలన పాటిస్తూ కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ నెల 30న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 10 మంది మందుబాబులు పట్టుబడ్డట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకే కమ్యూనిటీ సేవను విధించే దిశగా కాత్యాయని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సమయపాలన పాటించని వారికి జరిమానాతో పాటు 15 రోజుల పాటు జైలు శిక్ష, మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడితే 3 నెలల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.